విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కర్కాటకంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 21వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. తోడబుట్టిన వారితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. పెద్దల నుంచి వారసత్వంగా రావలసిన ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి. స్థిరాస్తులు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. 2వ వారం తర్వాత విద్యపై ఆసక్తి పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ప్రాంతాల్లో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్లు, బోనస్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి అక్కడ ఉద్యోగం లభిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను స్థాపించడం లేదా వ్యాపార నిమిత్తం కొత్త పథకాలను రూపొందించడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి అధిక ప్రయాణాలను చేస్తారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి వివాహం కుదరడం, విద్యలో రాణించడం, ఉద్యోగం రావడం వంటి శుభాలు ఉంటాయి. నూతన వాహనాలు, బంగారం, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఈ మాసంలో ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభమూలక ధన వ్యయం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.